ఇట్లా మొత్తం కూడా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీ బ్యూటిఫికేషన్ వితౌట్ డిమాలిషన్ అనేది మేము చేసి చూపించినాము. ఒక్క ఇల్లు కనీసం ఒక గుడిసె కూడా తీసేయకుండా చేసి చూపించినాం. అదే అప్పుడే మొత్తం ప్రణాళికలు కూడా చేసినాం. అదే ప్రణాళికాబద్ధంగా అదే ప్రణాళికతోని మీరు ఈరోజు కనుక అదే శాంక్షన్తో పోతే ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్లో కూలగొట్టకుండా మూసీని మనం శుద్ధి చేయొచ్చు అనేది మొత్తం రెడీగా ఉన్న ప్రాజెక్ట్ ఇది. దీన్ని మీరు కొత్తగా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉన్న ప్రాజెక్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. కానీ ఏందంటే ఇప్పుడు వీళ్ళకి బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషనే మా లక్ష్యం అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీంట్లో ఎంత దోచుకోవాలనే దానికోసమే వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి మూసీ బ్యూటిఫికేషన్ మీద లేదు, వాళ్ళ జేబుల్లోకి పోయే కోట్ల రూపాయల లూటిఫికేషన్ మీదనే ఉన్నది. కాబట్టే ఈరోజు ప్రజల గోసబుచ్చుకుంటున్నారు. పాపం ఎప్పుడో కదా వాళ్ళు 15 సంవత్సరాల కింద వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకొని ఉన్నారు, మధు పార్క్ అపార్ట్మెంట్స్ వాళ్ళు. ఏం అవసరం ఇప్పుడు ఎందుకు గులగొట్టాలి? అప్పుడు అన్ని పర్మిషన్లు తీసుకొనే కదా కట్టుకున్నారు. అది లేకుండా ఇక్కడనే మీరు చూస్తే ఈ పక్కనే ఇక్కడ ఉప్పల్ బగాయత్ మూసీ పక్కనే ఎన్విరాన్ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఇప్పుడు అప్పుడున్న అక్కడ ఇప్పుడు మధు పార్క్ అపార్ట్మెంట్స్ ఎట్లుందో ఇది కూడా అట్లే మూసి ఒడ్డునే ఉంటుంది. కానీ ఏ అపార్ట్మెంట్లో ఒక్క ఇంటిని కూడా మేము డిస్టర్బ్ చేయకుండా బ్యూటిఫికేషన్ చేస్తున్నాం కదా, అట్లనే మీరు కూడా చేయండి. మీరు కట్టుకోండి, విగ్రహాలు కట్టుకోండి. 5,000 కాకపోతే 10,000 కోట్లతో విగ్రహాలు కట్టుకోండి, 100 ఫీట్లు కాకపోతే 200 ఫీట్లు కట్టుకోండి. కానీ ఎక్కడ కట్టుకోవాలి? ప్రజలకు ఇబ్బంది లేకుండా నిజంగా ఒక పాయింట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఫ్యూచర్ సిటీ అని చేస్తున్నావు, మొత్తం ఫ్యూచర్ అంతా ఈ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నావు కదా రోజు. ఆ ఫ్యూచర్ సిటీలో కట్టుకోండి, ఒక వ్యూ పాయింట్ చేయండి. హైదరాబాద్ నగరం మొత్తం అక్కడి చూస్తే ఎట్లుంటుందో చూపియండి మీరు. కానీ ఇక్కడనే ఎందుకు కట్టాలి? ఏమవసరం? గాంధీ చెప్పిండా? గాంధీ గారి మనవడు కూడా నిన్న చెప్తున్నాడు, గాంధీ కూడా దీనికి వ్యతిరేకము. గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రజల్ని ఇల్లులు కూలగొట్టి నా విగ్రహాలు కట్టండి అని ఎప్పుడు చెప్పలేదు. అది ఖచ్చితంగా గాంధేయ వాదానికి అది వ్యతిరేకం. కాబట్టి ఆ డెసిషన్ నుంచి ఇప్పటికైనా మీరు తప్పుకుంటే మంచిది. దాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇల్లులు కూలగొట్టి పాపం వాళ్ళు జీవితం అంతా కష్టపడి లోన్లు పెట్టి వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఉన్నారు. కనీసం వాళ్ళని అట్లా బతకనియండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా దాన్ని విరమించుకుంటే మంచిదని